ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జవాన్ల త్యాగాలు వృధా కానివ్వబోమన్న ఆయన మావోయిస్టుల ఉద్దేశాలు ఎప్పటికీ నెరవేరవన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిస్టులు గిరిజనులు పేదల పట్ల శత్రువులన్నారు రాజ్నాథ్. మావోయిస్టులు పథకం ప్రకారమే జవాన్లను హతమార్చారన్నారు రాజ్నాథ్. అయితే సిఆర్పీఎఫ్ నేతృత్వంపై ఎలాంటి సందేహాలు లేవన్నారు ఆయన. इतना ही मैं कहना चाहूँगा कि हमारे सीआरपीएफ के बहादुर जवानों का यह बलिदान किसी भी सूरत में हम लोग व्यर्थ नहीं जाने देंगे। हमने इसे चुनौती के रूप में स्वीकार किया है। इसीलिए यह भी फैसला किया है कि हमारी जो LWE की स्ट्रेटजी है उसको हम पुनः रिव्यू करने जा रहे हैं। ज़रूरत होगी तो हम उसे रिवाइज भी करेंगे और 8 मई को दिल्ली में वह बैठक मैंने बुलाई है और कई राज्यों के अधिकारी उस बैठक में मौजूद रहेंगे। बराबर वामपंथी उग्रवादियों के द्वारा विकास कार्य को रोके जाने की कोशिश की जा रही है। सच्चाई है कि वह कभी नहीं चाहते कि जो हमारे आदिवासी क्षेत्र हैं अथवा गरीबों के क्षेत्र हैं उनका विकास हो। यह आदिवासियों के और गरीबों के सबसे बड़े दुश्मन यदि इस देश में यदि कोई है तो यह हमारे वामपंथी उग्रवादी है। ఛత్తీస్గఢ్ అడవులు వీర జవాన్ల రక్తంతో తడిసిపోయాయి. విధి నిర్వహణ కోసం ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయని బ్రేవ్ హార్ట్స్ బలైపోయారు. 7 ఏళ్ల కాలంలో మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. పక్కా పథకం ప్రకారం మాటు వేసి కాపు కాసి వీర జవాన్ల ప్రాణాలు తీశారు. ఇంత భారీ ఎత్తున దాడికి మావోయిస్టులు సిద్ధమైతే నిఘా వర్గాల దగ్గర కనీస సమాచారం లేదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణంగానే 25 మంది వీర జవాన్లు బలైపోయారని తీవ్ర ఆరోపణలున్నాయి. సరిహద్దులకు అవతల ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టి అక్రమ చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. కానీ మన పక్కనే ఉన్న అడవుల్లో మాటు వేసిన మావోయిస్టుల కదలికలను కనిపెట్టడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. అడవిలో చిన్న అలికిడి వినిపించిన ఇట్టే పసిగట్టే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. GPS వ్యవస్థ సహా ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. నిఘా వర్గాల దగ్గర దేనికి కొదవలేదు. కానీ 300 మంది మావోయిస్టులు మెరుపు దాడికి సిద్ధమైతే చివరి క్షణం వరకు కనిపెట్టలేకపోయారు. 25 మంది జవాన్ల ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు? వారి మానాన వారిని అడవుల పాల్చేసి ఊరుకుంటారా? జవాన్ల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు వీర జవాన్ల కుటుంబీకులు. పచ్చని అడవులకు నిలయమైన సుక్మాలోని బుర్కాపాల ప్రాంతం వీర జవాన్ల రక్తంతో తడిసి ముద్దయ్యింది. పక్కా పథకం ప్రకారం కుట్రపూరితంగా సిఆర్పీఎఫ్ బలగాలపై మెరుపు దాడి చేశారు మావోయిస్టులు. ఈ దుర్ఘటనలో 25 మంది జవాన్లు చనిపోగా 7గురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు నిర్మాణ పనులకు కాపలాగా ఉన్న జవాన్లపై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు మావోయిస్టులు. గాయపడ్డ జవాన్లను రాయ్పూర్, జగదల్పూర్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రాగల 48 గంటలు అత్యంత కీలకమన్నారు డాక్టర్లు. అటు మావోయిస్టుల దాడి తర్వాత కనిపించకుండా పోయిన జవాన్లు 7గురు సురక్షితంగా తిరిగి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ సుక్మా అడవుల్లో సుమారు 2 గంటల పాటు ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. జవాన్ల ఆయుధాలు తీసుకుని పరారయ్యారు మావోయిస్టులు. 12 AK-47 తుపాకులు, 4 AKM, మరో 4
ఇన్సస్ రైఫిల్స్, 5 వైర్లెస్ సెట్లు, 2 బైనాక్యులర్స్, 22 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. AK-47 గన్స్లో ఉపయోగించే బుల్లెట్లు 59 మ్యాగజైన్లు, AKM తుపాకుల్లో ఉపయోగించే బుల్లెట్లు 16 మ్యాగజైన్లు, ఇన్సాస్ మ్యాగజైన్లు 15 ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. AK-47 తుపాకులతో 2820 రౌండ్లు కాల్పులు జరిపే స్థాయిలో బుల్లెట్లు ఎత్తుకెళ్లారు మావోయిస్టులు. ఇన్సాస్ తుపాకులతో సుమారు 600 రౌండ్లు కాల్పులు జరిపే స్థాయిలో తూటాలు తీసుకుని పరారయ్యారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన రక్తపాతం అత్యంత భయానక పరిస్థితికి అద్దం పట్టింది. నిన్న మిట్ట మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో జవాన్లపై విరుచుకుపడ్డారు మావోయిస్టులు. 300 మంది మావోయిస్టులు చుట్టుముట్టి మెరుపు దాడి చేశారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం కాపలాగా వెళ్లి మావోయిస్టుల తూటాలకు బలయ్యారు జవాన్లు. ప్రాణాలకు తెగించి మావోయిస్టులతో తలపడ్డ వీర జవాన్ల మృతదేహాలు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు తీసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సహా పలువురు వీవీఐపీలు ఇక్కడ అమర జవాన్లకు నివాళులర్పించారు. सामने सट जाओ सब इधर से हटो। You can see governor of Chhattisgarh. अरे इधर से हटो ना भाई। ओ भैया हटे सामने से सब लड़ जाइए सामने से। उधर जाओ